దేశంలో పెరుగుతున్న నేర సంబంధిత చట్టాల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు సమాజంలో మార్పును తీసుకువస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. నేరస్తులకు విధించే శిక్షల కంటే న్యాయంపైనే ఈ నూతన చట్టాలు ఎక్కువ దృష్టి పెడతాయన్నారు. వలసవాద భావజాలం, గుర్తుల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నేర బిల్లులపై లోక్సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ 1860, సిఆర్పీసీ 1898, ఎవిడెన్స్ యాక్ట్ 1972 చట్టాల స్థానంలో నూతన చట్టాలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 3 కొత్త నేర న్యాయ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. కాగా గతంలో తీసుకొచ్చిన 3 బిల్లులపై పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇటీవల వాటిని వెనక్కి తీసుకున్న కేంద్రం తదుపరి కొత్త ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినియం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ కొత్త చట్టాలు శిక్ష కంటే న్యాయంపైనే ఎక్కువ దృష్టి పెడతాయని అమిత్ షా స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేసేవిగా ఈ చట్టాలుంటాయని తెలిపారు. 100 ఏళ్లైనా ఈ చట్టాలు దేశంలో న్యాయ ప్రక్రియలో ఉపయోగపడతాయన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వాళ్లని శిక్షించకూడదని, అది వారి భావ ప్రకటన స్వేచ్ఛ అని, కానీ దేశానికి హాని కలిగించే వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఉగ్రవాదం అనేది అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన అని, ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనే వారికి కఠిన శిక్ష విధించాల్సి ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మైనర్లపై గ్యాంగ్ రేప్లకి పాల్పడిన వారికి జీవితకాల శిక్ష, మైనర్ చనిపోతే నిందితులకు ఉరిశిక్షను విధిస్తామన్నారు. మూక దాడులకు కొత్త బిల్లులు మరణశిక్ష విధిస్తాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ విధమైన శిక్షను ఎందుకు అమలు చేయలేదని అమిత్ షా ప్రశ్నించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా చర్యలకు పాల్పడితే అటువంటి వారికి కఠిన శిక్షలుంటాయన్నారు. దేశద్రోహానికి పాల్పడిన వారికి జీవితకాల శిక్ష నుంచి 7 ఏళ్ల శిక్షగా మార్పులు చేశారు. ఏదైనా నేరాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోతే 90 రోజులలోపు కోర్టు ముందు లొంగిపోవాలని పేర్కొన్నారు. ఇలా హాజరు కాని పక్షంలో వారి తరపున ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేశారు. అలాంటి వారిని నేరస్తులుగా భావించి ఏ దేశంలో ఉన్నా తీసుకొచ్చి ఉరిశిక్ష విధిస్తామని తెలిపారు. ఇక యాక్సిడెంట్ చేసి పారిపోతే వారి ఆధారాలు సేకరించి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తామన్నారు. అదే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తే శిక్ష సగానికి తగ్గించేలా ప్రతిపాదించామన్నారు. మహిళలు ఈ ఎఫ్ఐఆర్ను నమోదు చేసుకోవచ్చన్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి వివరాల్ని కుటుంబీకులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఏదైనా కేసుల్లో దర్యాప్తు సంస్థలు చేపట్టే సోదాల్లో వీడియోగ్రఫీ చేయాలన్నారు. ఏదైనా తప్పు చేసినప్పటికీ నిరాధారంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడానికి వీలు లేదంటూ తెలిపారు. ఆర్థిక నేరస్తుల ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బును మళ్లించేలా కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. ఏదైనా నేరాల్లో పట్టుబడ్డ వాహనాల్ని కోర్టు ద్వారా 30 రోజుల్లో అమ్మేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 7 ఏళ్ల జైలు శిక్ష పడిన కేసులో ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థల ప్రమేయం తప్పనిసరి చేస్తూ కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఇక భద్రతా ఉల్లంఘన ఘటనపై పార్లమెంట్లో విపక్ష పార్టీల ఎంపీలో ఆందోళన కొనసాగింది. విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం కూడా కొనసాగింది. మరో 2 ఎంపీలపై బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఉభయ సభలో సస్పెన్షన్కి గురైన ఎంపీల సంఖ్య 143కు చేరింది. తాజాగా సభలో ప్లకార్డులు ప్రదర్శించారని పేర్కొంటూ కేరళ కాంగ్రెస్ థామస్, సిపిఎం ఎంపీ ఏఎం ఆరిఫ్ ఖాన్ల సస్పెన్షన్పై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం పెట్టారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై హోంమంత్రి సమాధానం చెప్పాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజ్యసభ కూడా వాయిదాల పర్వంలో నడిచింది.